ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సర్వసభ సమావేశం ఆదివారం చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శశి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నుండి విభజన కాబడిన మదనపల్లి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పంచాయతీరాజ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల విభజనలో ఉద్యోగులు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సామరస్యంగా బదిలీ ఆప్షన్లు ఎంచుకోవాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చెంచు రత్నం మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న అసోసియేషన్ భవనానికి నిధులు మంజూరుకు అధికారులను కోరుతామన్నారు. జిల్లా అసోసియేషన్లో ప్రతి ఒక్కరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామన్నారు. ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నత పొందిన లక్ష్మీపతిని దుస్తాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ యూనిట్ అధ్యక్షుడు సురేష్, మోహన్, మురళి, తులసిరాం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అయినది. ఈ ఏర్పాటులో ముఖ్య విషయాలు గవర్నమెంట్ బైఫర్గేషన్లో 3 జిల్లాలుగా కాబోతున్నది కావున వీటిపైన ముఖ్యాంశాలు చర్చిస్తూ ఏఓస్ ప్రమోషన్స్, ఏఓస్ నుంచి జోనల్ సీనియారిటీ లిస్టుకు పోతున్నాం కాబట్టి ఏఓ ప్రెసిడెంట్ ఎన్నుకోవాల్సిందిగా మిగతా విషయాలు చర్చిస్తూ మరియు అసోసియేషన్ బిల్డింగ్ నూతన బిల్డింగు ఓపెన్ చేయడం గాను మధ్యంతరంగా ఆగిపోయిన బిల్డింగ్ని మరియు నిధులు మంజూరు చేసుకుంటూ సదరు బిల్డింగ్ అతి త్వరలో ప్రారంభించుకోవాలని సమావేశంలో తీర్మానించడమైనది. మరియు జేఏసీలో మనం అనుబంధ సంస్థగా ఉన్నాం కాబట్టి జేఏసీ తరఫున జేఏసీతో పాటు మూవ్ అవుతూ స్టేట్లో మూవ్ అవుతూ ఏమైనా ఎంప్లాయీస్ చిన్న చిన్న బైఫర్గేషన్ సమస్యలున్నా మాట్లాడుకుంటూ రిప్రజెంటేషన్ ఇస్తూ పోవాలని ముందు చూపుతూ ఆలోచిస్తూ ఏమైనా సమస్యలు ఉన్న సమితి లెవెల్లో చూసుకుంటూ డిప్యూటీ ఎంపీడీఓలుగా ప్రమోషన్ అయిన వాళ్ళకి సన్మానిస్తూ రిటైర్ అయిన కార్యవర్గంలో ఉన్న రిటైర్ అయిన సభ్యులకు సన్మానిస్తూ ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు విభజన కాబడినటువంటి కొత్త జిల్లాలు అంటే చిత్తూరు నుండి విభజన కాబడినటువంటి మదనపల్లి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ కొత్త జిల్లాల్లో ఏ విధంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పరచాలా, మరి అదేవిధంగా మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనా కూడా అంటే విభజన సమయంలో ఉద్యోగుల యొక్క ఆప్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఆ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏదైనా సమస్యలు ఎదురైతే ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, వారికి చేదోడిని ఏ విధంగా ఇవ్వాలి, వారి సలహాలు సూచనలు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో అసోసియేషన్ సభ్యులందరూ కూడా చర్చించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కొత్త జిల్లాల బైఫర్కేషన్లో ఉద్యోగులందరూ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒక సామరస్య భాగంగా సోదర భావంతో ఆ జిల్లాలకు ఆప్షన్ ఇచ్చుకొని ఉద్యోగులందరూ కూడా సంతోషకరంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసోసియేషన్కి సంబంధించినటువంటి అసంపూర్తి భవన నిర్మాణానికి సంబంధించిన నిధులను కూడా ఏ విధంగా జిల్లా అధికారుల నుండి పొందాలని చెప్పేసి కూడా చర్చించడం జరిగింది. ఇలా పలు అంశాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు లేదా అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఈ యొక్క అసోసియేషన్లో అందరూ కూడా ఏకాభిప్రాయంతో సమావేశాన్ని నిర్వహించి అందరి యొక్క ఏకాభిప్రాయంతో సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది. కంబైన్డ్ అంటే ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా అయితే ఉద్యోగులు ఐక్యతతో ఉన్నారో అదే విధంగా ఐక్యతతో ఉండి ఉద్యోగ విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విధి నిర్వహించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ